అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. అట్లాగే అసెంబ్లీలో మాట్లాడుతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారందామా? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు. తుళ్ళూరు స్టేషన్లో పెట్టారు. అసలుకి మీకు ఏదైనా కానీ నేను అధికారులను కోరుతా ఉన్నా, నేను నిజంగా అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నా, అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి. మీరేమి ఆకాశంలోంచి ఊడిపడలేదు చంద్రబాబు నాయుడు గారు లేక మీరో. రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు 41 నోటీస్ ఇవ్వాలి అన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మీకు పట్టదు. మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది. వారి మొహంలో కళ చూడడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 70 ఏళ్ళ పైబడ్డవాడు, ఎటువంటి చెడ్డ చరిత్ర లేనివాడు, ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు. అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా? ఒకసారి చదవండి. ఊరకనే ప్రజల్ని భయపడించడం కాదు. ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి. అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని. అతను నీ ఫ్రెండ్గా, అతను నీకు సరిసమానం కాబట్టి, లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు, నేను అనలేకపోతా ఉన్నా. నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని నిన్న ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది. ఆడపిల్లకాయలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు? టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ దాన్ని నడిపించే వారికి ఉన్న సంబంధం ఏంది? నవ్వాడట. సుప్రీంకోర్టులో చెప్పారు, మీ మొహం మీదే నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి, గౌరవ జడ్జిలంతా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లే గుర్తుపెట్టుకోండి. కుట్ర పన్నాడట. కుట్ర మీ దగ్గర ఉంది. కేవలం ఆడబిడ్డల పేరు పెట్టుకొని వాళ్ళని రెచ్చగొడుతూ ఆ ముసుగులో మీరు సాక్షి ఆఫీసుల పైన దాడి చేసి చూడడం అన్నది చూసాం. బహుశా మీకు సాక్షి అంటే దడ. సాక్షి పేపర్ చూస్తే వణుకు మీకు. మీ యొక్క అబద్ధాన్ని, మీ యొక్క నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసే ఒక వేదిక ఈ రోజున సాక్షి పేపర్ కానీ టీవీ కానీ. మిగతా వాళ్ళని మీరు భయపడిస్తారు, ప్రసారాలు ఆపేస్తారు. ఎక్కువ మాట్లాడితే మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు బెదిరిస్తారు. మీరు ఈ రోజున సాక్షి నోరు ముగిద్దామని మీ ప్రయత్నం సుప్రీంకోర్టు మొహం మీద కొట్టలు తీర్పిచ్చింది. ఈ రోజున వెంటనే విడుదల చేయండి. మీ యొక్క విషయాలు తెలుసు. పేపర్లు రాలేదని, లేక సాయంత్రం అయిందని, లైట్ లేదని, ఇటు రకరకాలుగా మీరు మాట్లాడతారు. అందుకనే సుప్రీంకోర్టు మీ యొక్క కథలన్నీ తెలుసు కాబట్టే వెంటనే విడుదల చేయమని మీకు ఆదేశాలు ఇవ్వడం. బాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారు? మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా? అసలు రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తా ఉన్నారు నాకు. ఈ రోజున ప్రజల ఆకాంక్షలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు వెన్నుపోటు పొడిచి అది ఎక్కడ బయటకు వస్తుందో అని శ్రీనివాసరావు గారిపై ఉన్న పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని 70 ఏళ్ళ ముసలివాడిని చూడకుండా అంత దుర్మార్గం. సాక్షి ఆఫీసులు ఏం చేశాయి? ప్రతి ఊర్లో దాడి. ఏమని? ఏం సంబంధం? శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం? ఆ సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం? ఈరోజు మీరు మాట్లాడితే విన్నా నేను.
ఈరోజు మీరు మాట్లాడితే నేను విన్నాను. సూపర్ 6 అమలైపోయిందట. ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే నాలుక అని ఆపాడు. మరియు మందం అన్నాడు. ఆ మందం మీ ప్రభుత్వానికి, మీ కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఆ చర్మం ఏమన్నా మందంగా మారేది మీకే అన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతున్నా మీ ప్రభుత్వానికి. అసలు మీకు ఏది పరిగణలోకి రాదు. మీకు నిట్టనిలుగున అబద్ధాలు చెప్తారు. అట్లాగైతే ఒక 5 సంవత్సరాలు కానీ లేని తీయించండి. ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడి విందాం. మీ మంత్రులు ఏం మాట్లాడారు, మీ తాబేదారులు ఏం మాట్లాడారు, ఎంత సంస్కారమైన భాష మాట్లాడారో చూద్దాం రండి. భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక విధుల్ని, హక్కుల్ని కూడా మీరు పక్కబెట్టే కార్యక్రమం. 19, 21, 22 ఒకటి అధికారులు కూడా పక్కకు నెట్టేసేవాళ్ళు మీరు. ఆఖరి మీకు ఏముండదు మీ దగ్గర. లాయర్ని కూడా పెట్టుకోనికుండా చేశారు మీరు. లాయర్లు మాట్లాడడానికి మా లీగల్ సెల్ వాళ్ళు వస్తే, పొన్నవోలు గారు కానీ మనోహర్ కానీ వస్తే కనీసం మీరు అనుమతి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. పాపం నేను కొమ్మినేని గారి వీడియో చూశాను. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందండి, నేను మా ఆవిడతో మాట్లాడొస్తాను, నన్ను అనుమతించండి సరే లేదు ఇట్లే పోదాం పని లాక్కోపోయిన సంగతి చూపించారు. అక్కడ ఎంత కక్ష ఉంది మీకు. నిజం చెప్పేవాళ్ళంటే కక్ష మీకు, సత్యాన్ని చూపించేవాళ్ళంటే కక్ష మీకు, భయం మీకు. అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చారు, అబద్ధాలతోనే పరిపాలన సాగిస్తూ ఉన్నారు, అబద్ధాలతోనే ప్రజల్ని మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ సత్యం వస్తుంది బయటకు వస్తుందని భయపడి చేస్తూ ఉన్నారు మీరు. ఇది మంచిది కాదు. అమరావతి గురించి మాట్లాడితే మీకు అంత కోపం వస్తుంది. నాకేం అర్థం కావడంలే. ఏం మా రాయలసీమ మీకు గుర్తురాదా? ఉత్తరాంధ్ర గుర్తురాదా? అమరావతి గురించి మాట్లాడితేనే వణికిపోతారు మీరు. మీ మొహంలో రౌద్రంతో కూడిన భయం కనిపిస్తుంది నాకు. ఇప్పటికొక ఎక్కడో ఒక జోక్ చూశాను. ఎండాకాలంలో కృష్ణ ఎండిపోయింది కానీ అమరావతి గుంతలో నీళ్లు తోడుతానే ఉన్నారని ఒక జోక్ ఎక్కడో చూశాను నేను. కానీ కొద్దిగా నిదానించండి చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసులో అంటే ఆ తరానికి మీరే మిగిలిన వారు. మంచి చెప్పాలా, ఏది మంచి ఏది చెడు చెప్పిపోతే వచ్చే తరాలు నేర్చుకుంటాయి. ఎట్లా అబద్ధాలు చెప్పి పరిపాలించాలి, ఎట్లా బూటకపు వాగ్దానాలు చేయాలి, ఎట్లా ఎదిరి పక్షాన్ని ప్రతిపక్షాన్ని భయపడించాలి. ఆయనకు సంబంధించిన మనుషులు నానా బూతులు మాట్లాడినా సరే ఏమాత్రం కంప్లైంట్ తీసుకునే నాతులు లేడు ఇక్కడ. ఎప్పుడో 70లో ఎవరికైతే హర్ట్ అయితే 70లో మనోభావాలు దెబ్బతింటే 90లో ఆయన గుర్తుకొస్తే 2025లో ఆయన కేసు పెడితే కేసు తీసుకుంటారు మీరు. ఇప్పటికైనా కానీ మీరు గుర్తెట్టుకోవాల్సిన అంశం ఒక్కటే, మీ రాజకీయ జీవితం మీ మాటలేది. ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, ఐ వాజ్ టేకన్ పవర్ ఫ్రమ్ ద మై మామ అనే మై అంకుల్ అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ దగ్గర ఉంది. మా మామగారి దగ్గర నుంచి నేను అధికారాన్ని తీసుకున్నాను అని, ఆ తర్వాత నేను గెలిచాను అని చెప్పారు మీరు. వాస్తవం, మీరు మీ మామగారి దగ్గర నుంచి అధికారాన్ని అన్యాయంగా తీసుకున్నారు, అన్యాయంగా లాక్కున్నారు. అంటే ఆనాటి ప్రజల ఆకాంక్షల్ని అన్యాయంగా మీరు మోసగించారు. అన్యాయంగా మోసగించి అధికారంలోకి వచ్చిన సంగతి మీరే ఒప్పుకున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఈరోజైనా అంతే ఆలోచించాం. మాలాంటి వాళ్ళం ఎందుకు ఇంత ఉన్నట్లుండి అసలు కొమ్మినేని కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన అంత ప్రేమ పుట్టుకొచ్చింది. అడక్కనే తుళ్ళులు తీసిపోతూ ఉన్నారే పాపం హైదరాబాద్ నుంచి. ఏమంత గొప్ప విషయం అనుకుంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 4వ తారీఖున మీరు చేసే వెన్నుపోటును గుర్తు చేస్తూ ప్రజలతో వెన్నుపోటు దినాన్ని జరిపామో. లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారో, లక్షలాది గొంతుకులు మీకు వ్యతిరేకంగా నినదించాయో, దాన్ని చూసి తట్టుకోలేక ఆ వాస్తవాన్ని చెప్పే సాక్షిని కొమ్మినేని గారిని అట్లాగే మిగతా అందరినీ బెదిరించే కార్యక్రమమేనా? ధైర్యం ఉంటే సత్యాన్ని ఒప్పుకోండి. సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. ప్రాథమిక హక్కులంటే మీకు లెక్కలేదు. మీకు తెలిసిందంతా ఒక్కటే, అధికారాన్ని కాపాడుకోవడం ఎట్లా, అధికారంలో ఉండడం ఎట్లా, అధికారంలోకి రావడానికి ఏ మాట అయినా సరే చెప్పి ముందుకు పోవడం ఎట్లా, ఇవి తప్ప మాకేం కనపడడం లేదు.
కనుక ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా సరే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలుమార్లు మిమ్మల్ని మొటికాయలేసింది. మీకు అనేకసార్లు చివర్లకి మీ డీజీపీని పిలిపిస్తాం మేము కోర్టుకి అని చెప్పింది గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా, అధికారులను కోరుతా ఉన్నా. ఎక్కడికి ఈ అత్యుత్సాహపు పరుగులు? ఈ రాష్ట్రానికి ఏం చేద్దామని, లేక ప్రజలకు ఏం చేద్దామని? మీ లాకప్పుల్లో నిందితులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ లాకప్పుల్లో మనుషులు చనిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా అశాంతి ఉంది, భయం వేస్తూ ఉంది, ప్రజలు భయంతో బతుకుతూ ఉన్నారు. కనుక పోలీస్ అధికారులు అడుగుతూ ఉన్నాయి మిమ్మల్ని, అత్యంత గొప్ప చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి, ఎందుకు ఈ విధంగా అవుతున్నారో నాకు అర్థం కావడంలే. చివరికి మా జిల్లా గుర్తు తెచ్చుకుంటా ఉన్నా నేను. ఒక అమ్మాయి మిస్ అయిందని 5 రోజుల కింద కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి కుళ్ళిపోయిన శవంగా వచ్చేంత వరకు మీ దగ్గర నుంచి మాకేం కనపడలేదు. కానీ కొమ్మినేని గారు అరెస్ట్ చేయడం కోసం బండ్లు వేసుకొని హుటాహుట్న, బహుశా మీరు సివిల్లో చేట్లున్నారు, తలకాయన దూకున్నారో లేదో పాపం, పరిగెత్తుకొని వచ్చి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టారు తుళ్ళూరులో. ఏం జరిగింది ఈ రోజున? ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కోర్టు తిట్టింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ అని. ఈరోజు అక్కడికి వెళ్తే జడ్జిలు చెప్తా ఉన్నారు, మాకు కూడా నవ్వు వస్తుంది కదా, గౌరవంగా నాకు జడ్జిలు చెప్తా ఉన్నారు ఈ రోజున, మాకు నవ్వు వస్తుంది కదా, మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లాయర్ గారు చెప్తారు, పాపం ఆయన ఏం చేస్తాడు పాపం, ఆ లాయర్ గారు చెప్తారు, ఈయన నవ్వాడండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్వడం పైన కూడా నిషేధం ఉందా? మీ పరిపాలనలో నవ్వడం, ప్రేమగా ఉండడం, లేక ప్రజల కష్టాలు పట్టించుకోవడం, అనేక అంశాలపైన ఏమైనా నిషేధం ఉందా చెప్పని కోరుతా ఉన్నాం మేము. బహుశా ఎన్నో మీరు 10 గంటల పనిదినాన్ని ఒప్పుకున్నట్లున్నారు. ఆఖరికి ఏమైనా మాట్లాడితే మీరు అసలు వాషింగ్టన్లో మొదలు పెడతారు. అది అర్థమయ్యే లోపల మాకు చాలా కాలం పడుతుంది. బాబు గారు, ఇప్పటికైనా సరే మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసమైనా, మీ వారసుల కోసం కాదు, లేకపోతే మీ ప్రభుత్వం నిలబెడుతున్న పెద్దల కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయమని కోరుతా ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ నాశనం అవుతుంది, ఇబ్బంది అవుతుందని మనం అలాంటి వాళ్ళం భావిస్తూ ఉన్నాం. ఎట్లా కాదో మీరు చెప్పాలా. ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క తీర్పు అన్నది ఇది ఒక మైల్ స్టోన్ జడ్జిమెంట్. ఇది కనుక పోలీస్ అధికారులు అడుగుతూ ఉన్నాయి మిమ్మల్ని, అత్యంత గొప్ప చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి, ఎందుకు ఈ విధంగా అవుతున్నారో నాకు అర్థం కావడంలే. చివరికి మా జిల్లా గుర్తు తెచ్చుకుంటా ఉన్నా నేను. ఒక అమ్మాయి మిస్ అయిందని 5 రోజుల కింద కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి కుళ్ళిపోయిన శవంగా వచ్చేంత వరకు మీ దగ్గర నుంచి మాకేం కనపడలేదు. కానీ కొమ్మినేని గారు అరెస్ట్ చేయడం కోసం బండ్లు వేసుకొని హుటాహుట్న, బహుశా మీరు సివిల్లో చేట్లున్నారు, తలకాయన దూకున్నారో లేదో పాపం, పరిగెత్తుకొని వచ్చి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టారు తుళ్ళూరులో. ఏం జరిగింది ఈ రోజున? ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కోర్టు తిట్టింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ అని. ఈరోజు అక్కడికి వెళ్తే జడ్జిలు చెప్తా ఉన్నారు, మాకు కూడా నవ్వు వస్తుంది కదా, గౌరవంగా నాకు జడ్జిలు చెప్తా ఉన్నారు ఈ రోజున, మాకు నవ్వు వస్తుంది కదా, మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లాయర్ గారు చెప్తారు, పాపం ఆయన ఏం చేస్తాడు పాపం, ఆ లాయర్ గారు చెప్తారు, ఈయన నవ్వాడండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్వడం పైన కూడా నిషేధం ఉందా? మీ పరిపాలనలో నవ్వడం, ప్రేమగా ఉండడం, లేక ప్రజల కష్టాలు పట్టించుకోవడం, అనేక అంశాలపైన ఏమైనా నిషేధం ఉందా చెప్పని కోరుతా ఉన్నాం మేము. బహుశా ఎన్నో మీరు 10 గంటల పనిదినాన్ని ఒప్పుకున్నట్లున్నారు. ఆఖరికి ఏమైనా మాట్లాడితే మీరు అసలు వాషింగ్టన్లో మొదలు పెడతారు.
అది అర్థమయ్యే లోపల మాకు చాలా కాలం పడుతుంది. బాబు గారు, ఇప్పటికైనా సరే మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసమైనా, మీ వారసుల కోసం కాదు, లేకపోతే మీ ప్రభుత్వం నిలబెడుతున్న పెద్దల కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయమని కోరుతా ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ నాశనం అవుతుంది, ఇబ్బంది అవుతుందని మనం అలాంటి వాళ్ళం భావిస్తూ ఉన్నాం. ఎట్లా కాదో మీరు చెప్పాలా. ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క తీర్పు అన్నది ఇది ఒక మైల్ స్టోన్ జడ్జిమెంట్. ఇది అనేక సార్లు తీర్పులు వచ్చినప్పటికీ కూడా మీరు పట్టించుకోరు. ఇప్పుడైనా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవిస్తామని మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు. ప్రమాణం చేసినప్పుడు నిష్పక్షపాతంగా, ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చేసిన ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు అదే నోటితోనే వైసీపీ వాళ్ళకి ఏం పనులు చేయొద్దు అని చెప్పిన నోరును గుర్తు తెచ్చుకోండి. ఇప్పటికైనా సరే అడుగుతా ఉన్నాం, తగిన గౌరవంతోనే మీకు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క అబద్ధపు పరిపాలన ఆపండి. మీరు కక్ష సాధింపులతో రాజ్యం పరిపాలిస్తే వచ్చే జనరేషన్ అదే నేర్చుకునే అవకాశం ఉంది. ఓహో, అధికారంలోకి వస్తే ఈ విధంగా చేయాలి కాబోలు. ఒక బుక్ రాసుకోవాలి, ఆ బుక్ మీరు చూశారు కదా, ఒకసారి మీరు వెరిఫై చేయండి. మీ ఆ ఎర్ర బుక్ ఏదో అదేమన్నా మంత్రగాళ్ళ బుక్క, దాంట్లో ఏమైనా క్షుద్ర మంత్రాలు ఉన్నాయా? ఎర్ర బుక్ పేరు చెప్తే ఎర్ర బుక్ చూస్తేనే ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందట, ఒక ఆయన బాత్రూంలో పడి చెయ్యి రగ్గొట్టుకున్నాడట, ఇంకోటి ఏమైపోతుందంట. అసలుకి అదే విధంగా ఆ పేరు వింటేనే ఏం మాట్లాడతారు మీరు? కనుక తగ్గండి. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు అని, నడవడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు భావిస్తూ ఉంది. అవును, ఒక ఆయన కామెంట్ చేశాడు, ఇచ్చింది బెయిలే కదా, కేసు నడుస్తుంది కదా, రే కేసు పెట్టావు కదా, నడుస్తుంది కదా, కేసు కొట్టేస్తారు కదా. ఆ మాత్రం అర్థం కావడం లేదా మీకు? లేదంటే కేసు కొట్టేసే అవకాశం ఉంది కదా, శిక్ష పడినప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఆ మాట. అటువంటి అవకాశం లేదనే కదా. కనుక కోర్టులైనా కానీ గౌరవ కోర్టులని మీరు దయచేసి గౌరవించమని కోరుతా ఉన్నా. భారత రాజ్యాంగం పనిచేయండి. ఈ భారత రాజ్యాంగం, భారత ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చున్నారు, కానీ ఆ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. అది మాకు బాగా తెలుసు. ఆ పరిమితులకు లోబడి పనిచేసే వాళ్ళని కూడా మీరు, నాకు శ్రీనివాసరావు గురించి తెలుసు, నాకు అప్పట్లో నేను డిబేట్లో పోయేవాడిని ఆయన దగ్గరికి. ఆయన దాన్ని కూడా షీల్ చేస్తారా, అట్లా అనకూడదండి, ఇట్లా నేను మాట్లాడినండి, ముందుకు పోనండి అంటాడు ఆయన ఆఖరికి. అదే ఆయన మెంటాలిటీ నేను చూశాను ఒక 7 సంవత్సరాల క్రితం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, గతంలో హైకోర్టు ఇచ్చిన మొటిక్కాయలను గుర్తులో పెట్టుకుని ఆఖరికి అధికారులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా నేను. అంత కరెక్ట్ కాదు ఇది. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దోపిడీలు, దౌర్జన్యాలు, ఆస్తుల ఆక్రమణలు, ఊర్లో గలాట్లు, మహిళలు, విద్యార్థులు అందరూ కష్టాల్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ పట్ల దృష్టి పెట్టండి. ఇంత ఉత్సాహంగా దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, నాట్ డిమాండింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, ప్లీజ్ సర్వ్ ద పీపుల్, నాట్ టు ది డోంట్ వర్క్ అని చెప్పడం కానీ మొత్తం మీద, బట్ డోంట్ షో దట్ మచ్ ఆఫ్ ఫాస్ట్ రెస్పాన్స్ టు యువర్ పొలిటికల్ బాసెస్. ఆన్ వన్ డే ట్రూత్ ఈజ్ ప్రివైల్స్. సత్యం జయిస్తుంది, సత్యమే నిలబడుతుంది. అబద్ధాల గోడలన్నీ కూడా ఇట్లా కూలిపోతాయి. అధికారాంతంలో చూడాలి అయ్యేవారు అని చెప్పి ఒక పద్యం ముందు గుర్తు తెచ్చుకోండి. రాబోయే ప్రజల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన అన్ని పనులను కూడా సమీక్షిస్తుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనక్కిపోవడం లేదు. ఈ రోజున చేయాల్సింది ప్రజల సంక్షేమం కోసం. సంక్షేమం అన్నది మీకు అలవాట. సార్, రామారావు పేరు చెప్పుకోవడానికి మీకు ఏ విధంగా మనసు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సీనియర్ రామారావు గారిని అసలుకి మీరు ఎట్లా అసలుకి అంతగా అసలుకి ఏం చెప్పాలో కూడా ఆఖరికి చూసిన వాళ్ళుగా. కనుక దయచేసి అధికారం కోసం అబద్ధాలు చెప్పారు,
అన్యాయపు మాటలు మాట్లాడారు. ఒక్కటి కాదు 100 చెప్తాం. నిన్నటి సంవత్సరం విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారా మీరు? ఎక్కడ? ఒక ఆయన బాణసంచా కాల్చమన్నాడు, మీరే విజయోత్సవాలు జరుపుకోమని చెప్పారు. ఇటువంటి దుర్మార్గమైన ఒక చెడ్డ ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టి ప్రజల కోసం పనిచేయమని, ప్రజా సంక్షేమాన్ని జరిపించడం అంటే, నిలబెట్టమంటే, అభివృద్ధిని సంక్షేమాన్ని ఇరు పట్టాలుగా ముందుకు సాగించి ప్రభుత్వాన్ని నడిపించడం అంటే ఎట్లా ఉంటుందో మీ పూర్వపు ముఖ్యమంత్రులను చూసి నేర్చుకోమని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని, తదనంతరం వారిని, కిరణ్ రెడ్డి గారి, యోషయ్య గారిని, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా సరే భారతదేశంలో రాజ్యాంగమే పరిడవిల్లుతుంది. శాసన వ్యవస్థలతో పాటుగా న్యాయ వ్యవస్థ పైన ఉన్న పరిపూర్ణమైన నమ్మకాన్ని ఈ రోజున రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతుందని మాకు భరోసా కల్పించిన న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.